విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని పేరెంట్స్ టీచర్ అండ్ స్టూడెంట్ యునైటెడ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లపు వేణు పేర్కొన్నారు. మార్చి 8వ తేదీ ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం పైన ఉన్న శ్రీ సర్వరాయ కళామందిర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు కొల్లపు వేణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైందని తెలిపారు. పరిశ్రమలలో పనిచేసే మహిళలు తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలతో బాధపడేవారని, అందువల్ల వారు తమ హక్కుల కోసం ఉద్యమాలు ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ ఉద్యమాలు మహిళల సమాన హక్కుల కోసం బలమైన స్వరమయ్యాయని వివరించారు. ఈ పోరాటాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. మహిళల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది మహిళా దినోత్సవానికి పునాదైందని అన్నారు. అప్పటి నుండి ఐక్యరాజ్య సమితి మార్చి 8, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశాభివృద్ధి జరగాలంటే మహిళలతోనే సాధ్యపడుతుందని అన్నారు. నా పేరు వేణు కొల్లపు. పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ అనే సంస్థల ఫౌండర్, ఏపీ స్టేట్ ప్రెసిడెంట్. ఈ యొక్క అసోసియేషన్ ప్రారంభించడానికి బలమైన కారణం, సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు ఒక విద్యతోనే అర్థమవుతాయి కాబట్టి, ఆ విద్య ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరికీ విద్య అందుబాటులో ఉన్న రోజున ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధి అనేది కేవలం విద్యతోనే సాధ్యం. కనుకనే ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. నిజంగా మహిళలు లేకపోతే ఈ దేశంలో ఏదీ లేదు, అలా సృష్టి లేదు. కాబట్టి నాటి నుండి నేటి వరకు చూసుకుంటే ఏదో కొన్ని సందర్భాల్లో ఏదో 33% అని చెప్పేసి రిజర్వేషన్ చెప్పుకొస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ పర్సెంట్ దగ్గర న్యాయం జరగట్లేదు. దానికి కారణం రకరకాలైనటువంటి ఆధిపత్య ధోరణి. అది ప్రభుత్వాలు కావచ్చు, లేదా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజలు కావచ్చు. కాబట్టి మహిళలకి సముచితమైనటువంటి స్థానం దక్కాలంటే స్పిరిచువల్, ఆత్మీయతతో కూడినటువంటి ప్రోత్సాహం మనం వాళ్ళకి ఇవ్వాలి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సమాజం అయితేనేమి, ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఆ మహిళా మూర్తులకు ఇవ్వకపోతే ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ముందుకి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పీటీఎస్ఎఫ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మొదలుకొని రేపటి నుండి ఖచ్చితంగా మా యొక్క అసోసియేషన్లో కానీ లేదా మా ద్వారా జరగబోయే కార్యక్రమాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి 50% మేము షేర్ ఇవ్వదలుచుకోమని చెప్పేసి ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా ఆలోచిస్తున్నాం. ఎందుచేతంటే ఒక అసోసియేషన్లోనే వీళ్ళకి సముచితమైన స్థానం మనం ఇవ్వకపోతే మాట్లాడే హక్కు నేను కోల్పోతాను. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసలు ఇది పేద కూలీలు, మహిళా కూలీలకి పని గంటలు ఎక్కువైపోయి, జీతాలు తక్కువైపోయి, దిక్కు తోచని స్థితిలో ఇది ఉన్నప్పుడు ఆ సందర్భంగా ఐక్యరాజ్య సమితి 1975లో దీన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించి మహిళలు కొంత గౌరవంగా చూసే అవకాశాన్ని చూపించింది. కాబట్టి అది కేవలం నామమాత్రంగా కాకుండా ఒక కూలీల విషయంలోనే కాదు, ఈరోజు మహిళలు ఎందులో కూడా తీసుకుపోవాలంటే జడ్జిలు చూస్తున్నాం, మహిళా మూర్తుల్ని
డాక్టర్స్ని చూస్తున్నాం, ఐఏఎస్ని చూస్తున్నాం, ఐపీఎస్ని చూస్తున్నాం. ఇంకా ఎన్నో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి రంగాల్లో వాళ్ళు ఏమాత్రం కూడా తీసుకుపోకుండా వాళ్ళ యొక్క కష్టాన్ని మనం ఖచ్చితంగా చూస్తున్నాం. కాబట్టి మరింత ప్రోత్సహిస్తే ఈ మహిళా మండలందరూ కూడా, ఈ మహిళా మూర్తులందరూ కూడా మంచి అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం వాళ్ళకు ఉంటుంది. మనమందరం కూడా సరిసమానంగా, అంటే లింగభేదం లేకుండా, ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా మనం వారి సమస్యలో స్థానం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, దానికి పీటీఎస్ సభ కట్టుబడి ఉందని చెబుతూ నేను ఈ సమయాన్ని అధ్యక్షతకు ఉపయోగిస్తాను. సమస్త ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ కూడా స్వాగతం. నా పేరు హేమలలిత. నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను, అమరావతిలోను హైదరాబాద్లో. మాది నేను ఒక రచయితని. అంటే ఇప్పటి వరకు సుమారు ఒక 11 పుస్తకాలు స్త్రీలు మీద, చట్టాల మీద, వాటి పట్ల అవగాహన మీద చేయడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం కూడా అక్కడ మన గుండువారి వీధిలో ప్రెస్ క్లబ్లో ఒకటి పుస్తకావిష్కరణ ఉంది, దయచేసి అక్కడికి రండి. ఇది పక్కన పెడితే నాకు అన్నిటికంటే అద్భుతంగా నచ్చిన విషయం ఏంటంటే పేరెంట్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అసోసియేషన్. ఇది చాలా రేర్గా చూస్తున్నటువంటి విషయం. నేను ఎక్కడ చూడలేదు. అంటే సమాజాన్ని అంతటినీ కూడా ఒక దగ్గరగా తీసుకొచ్చారన్న ఒక మంచి ఫీలింగ్ నాకు కలిగింది సార్ నేను చూడగానే. సో అంటే మనకి సమాజంలో కావాల్సిన ఈ ముగ్గురే, ఈ ముగ్గురిని నడిపించగలిగే శక్తి ఇక్కడ వాళ్ళందరికీ ఒక కొత్త దిశ నిర్దేశమేమో అని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మహిళా దినోత్సవం సందర్భంగా 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే, ఈ రోజున మనం ఒక పని హక్కుల కోసము, లేకపోతే స్త్రీల హక్కుల కోసము మొదలెట్టబడిన 1988లో మొదలుపెట్టబడిన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనేక రకాలుగా ముగ్గుల పోటీల వరకు దించడం జరిగింది. ముగ్గుల పోటీలు తగ్గట్లేదు, కానీ మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో అది విద్య గురించి. ఈ మేడం చెప్తున్నట్లు జ్యుడిషియరీ ఈరోజు న్యాయ వ్యవస్థలో తగిన మార్పులు రావాలి అంటే స్త్రీలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యని అందరికీ, బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టుగా విద్యను అందరికీ అందించవలసిన విషయము ఉంది. అలాగే అంటే ఒక కొత్త తరానికి స్టూడెంట్స్కి వీళ్ళిద్దరే గైడ్ లైన్స్ కాబట్టి వాటిని బహుశా అనుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంస్థలు మరిన్నిగా పుట్టుకొస్తే, మరిన్నిగా ఆవిర్భవిస్తే దాని యొక్క ఆవశ్యకత ప్రజలందరికీ తెలిసినప్పుడు ఒక కుటుంబంగా జరుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, స్టూడెంట్స్ కూడా దీన్ని మహిళా దినోత్సవం, బాలికల దినోత్సవం కింద కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని మరొకసారి పిలుపునిస్తూ, మహిళల ఐక్యత వర్ధిల్లాలి, మహిళలు పురుషుల ఐక్యత వర్ధిల్లాలి. అలాగే కొనసాగిద్దాం, సావిత్రిబాయి ఫులే యొక్క ఆశయాలని కొనసాగిద్దాం. ఆవిడ మనకి గురువు గారు తల్లి, చదువుల తల్లి మనకి. ఆ విధంగా ఈ రోజున ఆ చదువుల తల్లిని మనం ఒకసారి స్మరించుకుందాం. ఆమె స్మరణలో, ఆమె యొక్క మార్గంలో మీ అందరూ కూడా మనకి విద్య నేర్పించిన అడుగుజాడలో కలిసి పీటీఎస్ నడుస్తుందని నేను ఆశిస్తూ